శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషన్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేము చాలా మంది ఆడవాళ్ళకి చీరల విషయానికి వస్తే, చీర అంటేనే ఆడవాళ్ళు కదా, ఆ చీరల విషయానికి వస్తే ఒక కట్టిన చీర మళ్ళీ ఇంకోసారి కట్టరు కొంతమంది. ఒక ఫంక్షన్ కట్టిన చీర మళ్ళీ కట్టమంటే అమ్మో ఈ చుట్టాలంటే అక్కడికి కూడా వస్తారు కదా, మళ్ళీ ఇదే చీర కట్టుకున్నాను అని అంటారు అనుకుంటారు అని చెప్పేసి కట్టిన చీర కట్టని వాళ్ళు ఉంటారు చాలా మంది. నిజమే. మరి అలాంటి ఆడవాళ్ళకి మీరు చెప్పే ఏమన్నా సలహాలు, సజెషన్స్ ఉన్నాయా? నిజానికి అది నిజమే నవీన. ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా మెరవాలని కోరిక ఉంటుంది, ప్రతి లేడీకి ఉంటుంది. తర్వాత ఏంటంటే కొంతమంది అడుగుతారా, మనం మొన్న కట్టుకొచ్చిన చీర ఇదే కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలా కూడా అంటే చనువు ఉన్న వాళ్ళు అనేస్తారు, మరి గబుక్కుని ఫీల్ అయిపోతారు. అంతేగాని ఆ చీర 30,000 40,000 పెట్టి కొన్న చీరని ఒక్కసారే కట్టుకుంటారా? అంటే నేను ఎందుకంటున్నానంటే రేటు పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వాటికి పెద్ద చీరలే ఉంటాయి చాలామందికి. ఇంకా వాళ్ళ రేంజ్ని బట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ని బట్టి అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొంచెం బాగానే కట్టుకుంటారు. సో మరి పడేస్తారా పక్కన? వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటున్నారని ఒక పని చేయండి, ఆ చుట్టాలు రాని పెళ్ళికి కట్టుకెళ్ళండి. కొంచెం ఆలోచించాలి. మరి ఒక చీర కట్టుకోవాలి అని అంటే కాసేపు కూర్చుని ఏ పెళ్ళికి వెళ్ళాము, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు వచ్చారు, ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఉందా, ఇప్పుడు వెళ్ళబోయే పెళ్ళికి పిలిచుంటారా లేదా? కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఊరికే మాట్లాడినట్టు ఫోన్ చేసి అందరినీ పిలవటం అయిపోయిందా, వాళ్ళు ఊరు వెళ్తా ఉన్నారా, పిలవడానికి పెళ్లి పిలుపు అని ఇండైరెక్ట్గా ఏదో పక్క నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తే వాళ్ళు పాపం గబుక్కొని చెప్తారు, వాళ్ళు లేరు, ఏదో టూర్కి వెళ్ళారు, అది అమ్మాయి ఇప్పుడు వాళ్ళు రారు అనుకుని మళ్ళీ ఆ చీర నిజంగా ఇలాంటివి జరుగుతాయి. మళ్ళీ ఆ చీర కట్టుకుని వెళ్తారు అనమాట. లేదు మీరు అన్నట్టు వాళ్ళు మళ్ళీ వస్తున్నారంటే ఫీల్ అయిపోతారు. అట్లా ఫీల్ అవ్వాల్సిన పనే ఉంది చెప్పండి. ఇప్పుడు మనకున్నవి ఉంటాయి 10 20 ఉన్నాయి అనుకుందాము, 20 ఫంక్షన్లు దాటితే అవి కట్టుకుంటారు కదా. కాకపోతే ఏంటంటే వెంటనే కట్టుకోకండి. ఇప్పుడు వారం రోజుల క్రితం 4 రోజుల క్రితం ఒక ఫంక్షన్కి వెళ్ళారు, మరి అదే చుట్టాలు మళ్ళీ వస్తారు ఇంకో ఫంక్షన్కి వెళ్తే. అలాంటప్పుడు వెంటనే మళ్ళీ అదే కట్టుకోవాల్సిన పనే ఉంది. ఒక 10 ఫంక్షన్లు ఆపేయండి, తర్వాత కట్టుకోండి. ఎవరికి గుర్తు, మళ్ళీ ఎవరైనా కట్టుకుంటారు తర్వాత మళ్ళీ. ఇప్పుడు నిన్న కట్టుకెళ్ళింది ఇవాళ మళ్ళీ అదే కట్టుకునేళ్ళరు. ఏమో ప్రబుద్ధులు ఉంటారేమో, ఆ ఇస్త్రీ మడత ఎందుకు వేస్ట్ అవడం, రెండోసారి కట్టేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారేమో, మరి తెలీదు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి ఈసారి కట్టుకోకండి, మడత మంచిగా వేసి పెట్టుకుని దాచిపెట్టండి, ఒక 5-6 ఫంక్షన్లు పోనివ్వండి, అప్పుడు వేసుకోండి. ఎవరైనా సరే ఒక చీరని అనేక సార్లు కట్టుకుంటారు, తప్పేమీ లేదు, అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ కొంతమంది ఇలా కూడా అనుకుంటారు కదా, కట్టించారు మళ్ళీ కట్టాలా. ఈ మధ్యన సెల్ఫ్ ఫీలింగ్, ఇది రీల్స్ కూడా వస్తున్నాయి. అవును వస్తున్నాయి. చీరలే ఒక ఆభరణం అయిపోయింది కదా. అబ్బరే పెళ్ళి ఉంది నాకు చీర లేదు, బీరువా హస్బెండ్ వెళ్ళి బీరువా ఓపెన్ చేస్తారు, ఈ చీరలన్నీ ఏం చేస్తామని ముందు పడతాయి, చీరలని మొహం మీద పడతాయి. నిజమే. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎన్ని చీరలు అంటే అన్ని కలెక్షన్ అనమాట. ఇంకోటి చెప్పనా, చాలా తక్కువ రేటు దగ్గర నుంచి ఎక్కువ రేటు వరకు భలే క్లాత్లు, కలర్స్, డిజైన్స్. అంటే 500 రూపాయల చీర, 5,000 రూపాయల చీర, దాని లుక్ ఒకేలాగా కూడా ఉంటున్నాయి. అవి కనిపెట్టలేనట్టుగా చాలా బాగుంటున్నాయి చీరలు. మరి అన్ని కొనుక్కోవాలనిపిస్తుంది వాళ్ళకి. ఇలాంటప్పుడు ఏంటంటే అదే పనిగా కొనేమని నేను చెప్పట్లేదు. మీకు ఒకసారి కట్టించార మళ్ళీ కట్టడానికి ఫీలింగ్ వచ్చినా, వాళ్ళు ఎవరన్నా అనుకుంటారని అన్నా అదేం తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది, మీ ఫీలింగ్ ఇంకా అలా ఉంటే కనుక తక్కువ రేట్లో అంటే మంచి లుక్ ఉన్న చీరలు కొని పెట్టుకోండి. మళ్ళీ మీరు ఒక్కోసారికి ఒక్కొక్కటి కట్టుకోవడానికి ప్రయత్నించండి. అయితే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, నోరు మూసుకుని ఉన్నాయి కట్టుకుని వెళ్ళండి అంటా నేను. ఇష్టం వచ్చిన డబ్బులు నాశనం చేసి, ఇప్పుడు మీరు అన్నట్టు చీరలు కలెక్ట్ చేసి బీరువాలు పట్టకుండా తలుపు తీస్తే మొహం మీద పడేటట్టుగా అవసరమా? ఒకసారి కట్టుకునే చీరని మళ్ళీ కట్టుకోనప్పుడు మరి ఎందుకు కొనడం, ఎందుకు? ఇవన్నీ ఆలోచిస్తున్నారా? ఇంట్లో డబ్బులు సమస్యలు వస్తాయి, పిల్లలకి ఫీజులు కట్టాలి, లేకపోతే పెళ్ళిళ్ళు వస్తాయి పిల్లలకి, ఇంకా ఏవో అవసరాలు ఎన్నో ఉంటుంటాయి. అవన్నీ గుర్తుకు రావా? వెళ్ళామంటే షాప్కి అదే పనిగా షాపింగ్ చేస్తూనే ఉంటారు. దాని దుంపదేగా ఎన్ని రకాలు వస్తున్నాయండి బాబోయ్. నిజంగా చూస్తే నాకే అమ్మో ఎన్ని బాగున్నాయి, అన్ని కొనాలనిపిస్తుంది నిజంగా. ఆ కలర్స్ ఏంటి, ఆ క్లాత్ కాంబినేషన్ చూడండి, అంటుకుపోవు. అలా అని మరీ సిల్కీగా ఉండకుండా ఒక మీడియం క్లాత్ తోటి, అంటే మనకి ఇస్త్రీ కూడా ఒకసారి చేయకపోయినా బాగానే ఉంటుంది అన్నట్టుగా వస్తున్నాయి క్లాతులు. మరి ఏ ఆడవాళ్ళకి కొనాలనిపించదు? కానీ వెరైటీ ఒకటి కొనుక్కు పెట్టుకోండి, కానీ అదే పనిగా బట్టలు కొని ఇల్లంతా దాచిపెట్టడం అనేది అనవసరం. ఒకసారి కొనుక్కున్నది మనం కట్టుకోవడానికే.
దాన్ని మళ్ళీ కట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? మరి వాళ్ళది అదే పరిస్థితి కదా. వాళ్ళు ఏమన్నా రోజు కూడా కడుతున్నారా? ముందు అది అడగండి. ఇప్పుడు నాకేమి రాదు అంటే ఓరే వాడికి ఏమి రాదు, వాడికి ఏదో వచ్చని నువ్వు రాదు 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 ఎందుకు అనుకుంటావు? వాడికి కూడా ఏమి రాదు, నిజానికి రాదు. అంటే ఈ మైండ్ సెట్ అనేది మేడం ఓన్లీ లగ్జరీ వాళ్ళకే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంటుంది ఈ ఆలోచన. అందరికీ అంటే హైఫై వాళ్ళకే ఉంటది అనుకోవడానికి కూడా లేదు కదా, కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఉంటది. ఒకసారి కట్టించారు మళ్ళీ కట్టకూడదు అనే ఆలోచన ఉంటుంది. అది అది తప్పు అభిప్రాయం. ఇప్పుడు చీరలే కాదు, డ్రెస్సులైనా సరే, ఇప్పుడు జాబ్ చేసుకునే సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు నచ్చిన టాప్ వల్ల కొనేస్తుంటారు, బాటమ్ పెద్దగా కొనరు, టాప్సే కొనేస్తూ ఉంటారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు, మూడోసారి నెంబర్ రాదు నాకు తెలిసి, వేసుకోవడం మూల బారేయటం. ఎందుకంటే రోజు షాపింగేగా. ఇది ఒక 4 రోజులైంది ఇది కొని అంటే, ఈ 4 రోజుల లోపల ఇంకోటి కొనడానికి ట్రై చేస్తారు. అవి పాతే అయిపోతాయినట్టు వాళ్ళ దృష్టిలో, పక్కన పడేస్తారు కొత్త టాప్స్. అవి తీసుకెళ్ళి పని వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకు అంతంత డబ్బు నాశనం చేసుకోవడం? తర్వాత ఈఎంఐలు, ప్రతి దానికి ఈఎంఐ. మీరు డబ్బంతా దాశారంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా? ఈ మధ్య కొత్తగా బాక్సులు వస్తున్నాయి నవీన, తెలుసా? వుడ్ బాక్సెస్ వస్తున్నాయి, దాని మీద ఒక టేబుల్ ఉంటుంది, మొత్తం కలిపి 8 నెలలకు సరిపడే చిన్న చిన్న బాక్సులు ఉంటాయి. దాంట్లో ఒక రోజు 200, 500, 300, 250 రూపాయలు, 100 నెంబర్లు వేసి ఉంటాయి. రోజు ఆ నోట్ అందులో వేయండి. 7 monthsకో 8 monthsకో 1 lakh అవుతుందంట. మన ఫేస్బుక్లో వాటిలో కూడా చూపిస్తున్నాడు ఈ బాక్స్. అబ్బా భలే బాగుంది, నేను కూడా తెప్పించాను. అందుకే ఒక చీర కొనాలనిపించినప్పుడు ఎంత దాని కాస్ట్, సపోజ్ బజార్కి వెళ్ళాం, ఒక 500 చీర అనుకోండి, 500 నోట్ అందులో వేసి, రోజు వేయకపోయినా కానీ రోజు వేయమని చెప్పాడు వాడు. రోజు వేయటం వల్ల మీకు 1,00,000 రూపాయలు వస్తున్నాయంటే పెద్ద అమౌంటే కదా అది. ఇలా ఆలోచించరు. అమ్మ నా దగ్గర 5,000 ఉన్నాయి, వెళ్ళి ఏదో కొనేయాలి అంతే, అలా తయారయ్యారు. అంటే డబ్బు విలువ తెలియకపోవడమే దీనికి కారణము, సేవింగ్స్ ఎలా చేయాలో తెలియకపోవడం ఇంకొక కారణము, ఇంకా దేని విలువ తెలియకపోవడం అనేది ఇంకొకటి. అంటే చీరలకి ఆడవాళ్ళు డబ్బులు బాగానే వేస్ట్ చేస్తున్నారు అని అంటారు విపరీతంగా. అందరు కాదు, కొంతమంది గురించి మాట్లాడుకుంటే దాదాపు అంటే మరి కొంత చాలా తక్కువ పర్సెంటేజ్ అట్లా డబ్బు బాగా లేని వాళ్ళు కొంచెం నోరు మూసుకొని కూర్చుంటున్నారు. ఏమాత్రం కొంచెం 500, 1000 రూపాయలు చేతిలో ఆడినా వెళ్ళిపోవడమే, షాపింగ్లకి వెళ్ళిపోవడం, కొనేయట్లేదా ఆన్లైన్లో ఆర్డర్. ఏమంటే మనకి ఏమి ఖర్చులు లేవు, కాస్తంత డబ్బు ఉంది, కాస్త కోరిక ఉంది చీర కట్టుకోవాలంటే కొనుక్కో, అది ఎవరికి ఇబ్బంది లేదు. ఇంట్లో ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, లేకపోతే ఎన్నో ఉంటాయి. ఇన్ని నువ్వు పెట్టుకుని ఇలా కొంటూ కూర్చుంటే అది కరెక్టేనా? ఒక భర్త మనం మాట్లాడినట్టున్నాం, ఎటు చూసినా ఇల్లంతా ఆవిడ కోసం మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా చేసి కబోర్డ్స్ కట్టించాను, ఇంకా కొంటూనే ఉంది అని చెప్పి మనం మాట్లాడుకోలేదు. చాలా రీల్స్ కూడా వస్తున్నాయి, హస్బెండ్ బట్టలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు కానీ ఉన్న అలమార్లు అన్ని వైఫ్ కే ఉన్నాయి, అవునవును, మళ్ళీ ఇంకోటి కావాలంటుంది. అవును. అయితే ఏంటంటే కొనుక్కోండి, కానీ మీ కుటుంబ పరిస్థితులు ఆలోచించండి. తర్వాత అవన్నీ ఏం చేస్తారు? ఇప్పుడు చెప్తారు కొంతమంది, వాడిన బట్టలు ఎవరికి ఇచ్చే అలవాటు కొంతమందికి ఉండదు, అప్పుడు ఏం చేస్తారు? ఆ బట్టలు పోనీ మళ్ళీ తిరిగి రోజు చీరలే కట్టుకునే ఆచారం మనకు లేదు, మరి అవి పడి ఉంటాయి బాక్సులు, ఏం చేస్తారు? ఎవరికి ఇవ్వలేరు, మీరు కట్టుకోలేరు, ఇంట్లో పాత సామాన్ లాగా చేరుతూ ఉంటాయి, అవి వేస్ట్ డబ్బు. దాంట్లో డబ్బును చూడండి. బ్లౌజ్, చీర కంటే బ్లౌజ్ రేట్ ఎక్కువ, అవునా కదా? మరి శారీకి కూడా ఫాల్ అని, అంచులని, ఇక్కడ కుచ్చులు, కొత్త రకం కుచ్చులు వేయించుకుంటున్నారు. చీరకి కుచ్చులు వస్తాయి వాడు మ్యానుఫ్యాక్చరింగ్లోనే, అబ్బాయి అవి పనికిరావు, ఏంటో ఇంత భలే ఉంటున్నాయి గంటల కుచ్చులు ఇక్కడ వేయించుకోవడం. ఒక్కొక్క కుచ్చు వచ్చేసి 10 రూపాయలు ఎంతోనంట, 15 రూపాయలు. 10 మేడం, ఇంకా ఎక్కువే ఉంది కదా. మరి ఎందుకు మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు? ఒకసారి కట్టుకునే చీర కోసం ఇన్ని అవసరమా? ఎంత డబ్బు మీరు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు? ఇప్పుడు ఇలా ఉంటే చీర బాగోదా? నువ్వు ఒకసారే కదా కడతావు, లేదు 10 సార్లు కడతావు, నీ అంచు ఎవడు చూస్తున్నాడు? అదే పని, రోడ్డు మీద పోయే వాళ్ళకి నీ అంచులు చూడటమైన పని. ఇది ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలండి. ఇంట్లో కుటుంబ పరిస్థితులు ఆలోచించాలి, భర్త కష్టం ఆలోచించాలి. అఫ్కోర్స్ నువ్వు కూడా జాబ్ చేస్తున్నావేమో, అయితే మాత్రం నీ కష్టం విలువ నీకే తెలియనప్పుడు భర్తదేం అర్థం చేసుకుంటావు? వీరిద్దరు ఎలా ఉంటే పిల్లలు కూడా ఆ గౌన్ బాగుంది, ఈ బూటు బాగుంది అంటారు, కొనేస్తారు, కొంటున్నారు. 1 year బేబీకి వెళ్ళి చూసారంటే 100 జతల బూట్లు ఉంటాయి. అవసరమా? అంటే వాడు ఇప్పుడే దేశాన్ని ఉద్ధరించేసే అంత బిల్డప్ చూపిస్తుంటారు ఆ పిల్లాడికి. వాడికి అదే అలవాటు అవుతుంది, రేపొద్దున ప్రతిదీ కొనమంటాడు. కొత్త బూట్ వచ్చింది, కొత్త షర్ట్ వచ్చింది అంటాడు 2 ఏళ్ళు రాకుండానే. అప్పుడు ఒక 5 ఏళ్ల వరకు బాగానే ఉంటుంది, తర్వాత మీ దుంప తగ్గుతుంది. అప్పుడేం చేస్తారు? మీరు నేర్పిన విద్య నీరజాక్షి, నోరు మూసుకుని తలకాయ పట్టుకుని కూర్చుంటారు అప్పుడు. అందుకని అతి ఏది కూడా మంచిది కాదు. నచ్చిన బట్ట కొనుక్కోండి, సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు, తప్పేమీ లేదు. వాటిని కట్టండి చక్కగా. కట్టరు
మరి ఎందుకు డబ్బులు వేస్ట్. మరి పక్కింటి ఆవిడ ఏమన్నా అనుకుంటుందా? మరి ఆవిడ కొనిపెట్టిందా నీకు చీర? కొనిపెట్టమనండి ఒక చీర. బ్లౌజ్ పీస్ పెడుతున్నారు నవీనా పూజలు జరిగితే నాకు సిగ్గేస్తుంది చెప్పాలంటే. ఎలా అంటే దానికి మస్లిం క్లాత్ అంటారు కదా, అంటే ఏదైనా వడబోసుకోవడానికి ఉపయోగిస్తారు, పొయ్యంగానే కిందకి దిగిపోతుంది. అలాంటి గుడ్డలు ఇంత ఇంత క్లాత్ని ఇంత వెడల్పు ఉంటుంది, ఇంత పొడుగు, దాని ఊరికి 2 మడతలు వేసి బొట్టు పెట్టిస్తున్నారు. అవ్వ ఎంత తప్పు కదా. అలాంటి పెట్టచ్చునా? బ్లౌజ్ పీస్ అంటున్నావు నువ్వు, అది బ్లౌజ్ వస్తుందా కుట్టించుకోవడానికి? కాదండి ఇప్పుడు అందరూ చీరలో వచ్చే బ్లౌజ్ కుట్టించుకుంటున్నారు కదా. నువ్వు చీరలో వచ్చే బ్లౌజ్ కుట్టించుకుంటారో నువ్వు ఇచ్చింది కుట్టించుకుంటారో డిసైడ్ నువ్వెందుకు చేస్తావు? నువ్వు బ్లౌజ్ కుట్టించుకోవాలనే ఉద్దేశంతోనే నువ్వు బ్లౌజ్ పీస్ పెట్టాలి, పెడుతున్నావు. అది బ్లౌజ్ కుట్టించుకోవడానికి వస్తుందా? 10 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు లేని బట్ట ఇంత పొడుగు అంతే. అది దాన్ని ఏం చేసుకోవాలి? మళ్ళీ తిరిగి నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు పెడితే నీకు బాగుంటుందే? వాళ్ళు అవన్నీ జమ అవుతాయి ఇంట్లో, ఏం చేయాలి వాటిని? పోనీ పేదవాళ్ళకి ఎవరికైనా ఇద్దామంటే వాళ్ళకి అవుతుందా బ్లౌజ్? కాబట్టి దయచేసి ఎవరు అలాంటి బ్లౌజ్ పీసులు పెట్టకండి. అది మీకే అవమానం, వచ్చిన వాళ్ళకి పెట్టించుకున్న వాళ్ళకి అవమానం, పెట్టిన వాళ్ళకి ఇంకా అవమానం. అందులో కూడా 15 రూపాయలు ఖర్చు అవుతుంది మీకు, అది కూడా దండగా. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి పడేస్తారు. పెట్టకండి. 2 కాయలు పళ్ళు పెట్టండి, బొట్టు పెట్టి తింటారు కనీసం కదా. ఇలాంటి బ్లౌజ్ పీసులు దయచేసి పెట్టకండి. ఇలాంటి ఖర్చులు ఇది ఖర్చే. వాళ్ళేమో రోజుకో చీర కొని మూలపడేస్తారు, కానీ ఇలాంటి బ్లౌజ్ పీసులు మాత్రం ఆపరు. అది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ మ్యామ్.